నమస్తే, వెల్కమ్ టు మిత్ర తెలుగు టీవీ. యాడికి మండల కేంద్ర గ్రామ పంచాయతీ కార్యాలయ 2వ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2వ విడత జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్ హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు మాట్లాడారు. ఉపసర్పంచ్కు, అదేవిధంగా డాక్టర్స్కు, ఎంపీటీసీలకు, నమ్మర్లకు, అదేవిధంగా డాక్టర్స్కు, ఆశా వర్కర్లకు, ఇక్కడ అధ్యక్షులకు, మా ముఖ్యకు, అవసరాలకు ప్రతి ఒక్కరికి నా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా జగనన్న ఆరోగ్య సురక్ష అనేది మన రాష్ట్రం అంతటా జరుగుతూనే ఉన్నాయి. మన రాష్ట్రంలో ఎవరు అనారోగ్యానికి గురి కాకూడదని మన జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పెట్టి పెద్ద హాస్పిటల్లో చూపించుకునే కెపాసిటీ మన అందరికీ లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా మన ఆరోగ్య సురక్ష కింద డాక్టర్లని నుంచి వాళ్ళకి ఏదైనా పెద్ద జబ్బు ఉన్నప్పుడు వాళ్ళకు రెఫర్ చేసి పెద్ద హాస్పిటల్లో దాదాపు మనకు చిన్న షుగర్, బీపీ అలాంటి కాలం నుంచి పెద్ద జబ్బుల వరకు అంటే ఆపరేషన్స్ వరకు కూడా ఈరోజు ఎంతో 25 లక్షల వరకు కూడా ఒక మనిషికి పెట్టామని చెప్పి మన జగనన్న గారు చెప్పారు. కాబట్టి మన రాష్ట్రంలో ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టించి 2 నెలల క్రితం కూడా మనం ప్రోగ్రాం చేసుకున్నాం. అప్పుడు అందరూ కూడా చూశారు. మళ్ళీ 2వ విడతలో ఎవరన్నా రాని వాళ్ళు కానీ అదేవిధంగా ఏమన్నా ఆరోగ్యాలు మళ్ళా ఏమన్నా చూపించుకునే వాళ్ళందరికీ కూడా ఉండాలా అని ఎలక్షన్ ముందే 2వ విడతగా పెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరు మన తెలిసిన వాళ్ళకు కూడా ఏదైనా జబ్బులు ఉంటే మన దగ్గరికి దొరకడం వస్తే అక్కడి నుంచి ఏదైనా పెద్ద ఆపరేషన్ చేయాలన్నా కూడా మీ అందరినీ కూడా పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ ఆఫీసర్స్ కూడా పంపిస్తారని ఆశిస్తున్నాం. కాబట్టి ఈరోజు మనకు మన దేశంలో ఈ విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారంటే ఆయనకు మనం ఎంతో కృతజ్ఞతలు తెలియవలసిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే దినాలలో ఇలాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా మనం సీఎం చేసుకుంటే మన భావి భవిష్యత్తు పిల్లవాళ్ళకు కూడా అందరూ కూడా బాగుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మీకు టోకెన్ ఇచ్చిన ప్రకారంగా మీ పేరు పిలుస్తారు. ఇక్కడ మీకు ఏ అనారోగ్యం ఉన్నా చూపించుకున్న తర్వాత మీకు ఏదైనా పే హాస్పిటల్ పంపించాలంటే కూడా మీకు రెఫర్ చేసేదానికి ఇక్కడ డాక్టర్లు కూడా అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని తెలుసుకొని మీరు ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత మన యాడికి గ్రామ పంచాయతీ సచివాలయం 2 నందు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు గారికి, అలాగే ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్ గారికి, మన యాడికి మేజర్ పంచాయతీ సర్పంచ్ కొండలరాత గారికి, వైద్య సిబ్బంది, అలాగే ఆశా వర్కర్స్, స్టాఫ్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ ప్రతి ఒక్కరికి ముందుగా నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నా. జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజలందరికీ శ్రీరామ రక్ష. ఎందుకంటున్నామంటే గత ప్రభుత్వాలు ఎప్పుడు ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టలేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య సురక్ష గొప్ప వరమని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా బడుగు కలిగిన వర్గాల వారు కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్లి వైద్యం చేయించుకోవాలంటే చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అదేవిధంగా వారికి ఏ విధమైన జబ్బు ఉన్నా మన దగ్గరికి వైద్యులు వచ్చి ఇక్కడ జగనన్న సురక్ష ప్రోగ్రాం ద్వారా మీకు సంబంధించిన వ్యాధులను గుర్తించి తగిన మందులు ఇచ్చి మీకు శ్రీరామ రక్షగా ఈ ప్రభుత్వం ఉంటుందని తెలియజేసుకుంటూ, మరలా కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరలా వచ్చే ఎలక్షన్స్ లో మీరందరూ
జగనన్నకే తోడు ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడపాలని మనసారా కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ.